చేస్తున్నాడు అదే ట్రంప్. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద దూకుడు 5 రోజుల్లోనే 315 కోట్లు. నిజంగా పెద్ద సినిమా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఏదైతే మిక్స్డ్ టాక్ నుండి పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకెళ్తూ ఉంది. ఎన్నడూ లేని విధంగా మహిళలు ఆటో ట్రాలీలో కూర్చొని చిన్న పిల్లలతో వచ్చి మరీ సినిమాలు చూస్తూ ఉన్నారు. అంటే పెద్దిగాడి కథ అనేది ఆ పెద్దిగాడి జీవిత కథను చూడడానికి చాలామంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరు కూడా సినిమా అందరిని కూడా అలరిస్తూ ఉంది. నెగిటివ్ టాక్ చాలా వచ్చింది సినిమాకి. నెగిటివ్ టాక్లోనే 5 రోజుల్లో 315 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఈ వారం 10 రోజుల్లో సినిమా ఖచ్చితంగా 500 కోట్లు అనేది దాటడం ఖాయం. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చేసింది. సో లాభాల బాటలో నడుస్తూ ఉంది ప్రస్తుతం పెద్ద సినిమా. చాలామంది కూడా దీన్ని నెగిటివ్ స్ప్రెడ్ చేసారు. అయినప్పటికీ కూడా సినిమా చూసిన వాళ్ళు బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసి చెప్పిన వాళ్ళైతే సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు పోస్టులు మామూలుగా. కానీ సినిమా చూసి వచ్చిన వాళ్ళు బయట మాట్లాడేది మాత్రం సినిమా చిన్న నుండి పెద్ద చాలామంది మహిళలు ఏడుస్తూ ఉన్నారు. సినిమా చాలా రోజుల తర్వాత నేను సినిమా చూసి ఏడుస్తున్నా అని చెప్పేసి. అంటే పెద్దిగాడి స్టోరీకి ఆ విధంగా జనాలు కనెక్ట్ అయిపోయారు. సినిమా ల్యాగ్ ఉందా, లేదంటే సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అనవసరంగా పెట్టిర్రా, లేకపోతే కొన్ని ఉన్నప్పటికీ కూడా ఇది కమర్షియల్ సినిమా కాదు. చాలామంది ఏమనుకుంటారంటే సినిమా అనగానే ఒక 2 కూలు జోకులు, ఒక ఐటమ్ సాంగు, హీరో హీరోయిన్ మధ్య రొమాన్సు, ఒక యాక్షన్ సీన్స్, ఒక తొడగొట్టే కథ, ఒక కారు లేపే కథ, లేకపోతే కత్తులతోని గన్ ఫైర్తోని యాక్షన్ సీన్స్ ఇట్లాంటివి చూస్తారు. అట్లాంటివి చూసే వాళ్ళకి సినిమా ఎక్కది. ఇది ఒక గ్రామంలో పుట్టినటువంటి ఒక సామాన్య వ్యక్తి కథ. ఒక వ్యక్తి ఆ స్థాయి నుండి ఆ పై వరకు వెళ్ళే వరకు ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు, ఎలాంటి కష్టాలు ఉంటాయి, గ్రామాల్లో ఉన్నటువంటి వారికి ఏ విధంగా సపోర్ట్ దొరుకుతుంది, ఇట్లా ఆ విధంగా వెళ్తుంది. కాబట్టి సినిమా మనకు ఆ వాతావరణం ఉన్న వాళ్ళకి నచ్చుతుంది. సినిమాని సినిమాలానే చూడాలి. ల్యాగ్ ఉందా, నీకు కథ అనేది ఇంపార్టెంట్. అది ఇన్స్పిరేషనల్ కథ సినిమా. ఎక్కడో ఒక దగ్గర హీరోయిన్తోని రొమాన్స్ ఉందని చెప్పి ఒక పాటలో ఈ విధంగా అని చెప్పేసి సినిమాను మనం ఓవరాల్గా ఆ విధంగా పోర్ట్రేట్ చేయొద్దు. సినిమా ఓవరాల్గా కథాంశం ఏంటిది, ఆ సారాంశం ఏంటిది, ఒక గ్రామంలో పుట్టినటువంటి ఒక గిరిజన బిడ్డ కథ. అతను పై స్థాయి వరకు ఏ విధంగా వెళ్ళిండు, ఏ విధంగా కష్టపడ్డాడు, ఎలాంటి అవమానాలు భరించిండు, ఎన్ని అవరోధాలు దాటుకున్నాడు అన్నది మన కాన్సెప్ట్. ఇప్పుడు ఇదే సినిమా తమిళంలో మలయాళం తీసినాడైతే వేరే హీరోతోని మనోళ్ళు ఏమంటారు రేపన్నా, అబ్బా నిజంగా మలయాళం సినిమాలు చూడాలి, మలయాళం డైరెక్టర్లను చూసి నేర్చుకోవాలి, మనం తమిళ డైరెక్టర్లను చూసి మనం నేర్చుకోవాలని చెప్పేసి అంటాం. అదే మనోళ్ళు తీస్తేనేమో ఇది కథ. సో ఎంతమంది ఎన్ని నెగిటివ్ ప్రచారం చేసినా, ఇంత కథ చేసినా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ని కైవసం చేసుకొని దూసుకెళ్తా ఉంది. 315 కోట్లు అంటే నిన్న కూడా మరి ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో మధ్యాహ్నం వరకు పోస్టర్ వస్తుంది. సో ఈ వారం రోజులలో 500 crores దాటే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినిమా రిలీజ్ తర్వాత ఎంత పెద్ద సినిమా హీరో అయినా కూడా 5వ రోజు 23 కోట్లు రాబట్టడం అనేది ఒక రికార్డు. 5వ రోజు అది కూడా దట్టు అది సోమవారం నాడు. సో అది గంటకు ఇప్పటికి కూడా గంటకు సినిమా 10,000 టికెట్లు అమ్ముడుపోతూ ఉన్నాయి. 7వ రోజు కూడా గంటకు 10,000 టికెట్లు సేల్ అవుతూ ఉన్నాయి. బుక్ మై షోలో మొన్న 5 రోజులకి 53 లక్షల టికెట్ అమ్ముడుపోయినట. ఇది రికార్డు బుక్ మై షోలో. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 1,000-2,000 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమాలు కూడా బుక్ మై షోలో అన్ని టికెట్లు సేల్ కాలేదట. అన్ని సోల్డ్ అవుతున్నాయి పెద్ద సినిమాకి. సో మొత్తానికైతే ఈ ఇయర్లో 300 కోట్లు దాటినటువంటి సినిమాలు చూసుకుంటే మన తెలుగులో మనశంకర్ వరప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి, ఓజీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దాని తర్వాత రామ్ చరణ్, పెద్ది. సో మెగా ఫ్యామిలీ అంటే మెగా నామ సంవత్సరం అనుకోవాలి ఈ ఇయర్ 2026లో. సో ముగ్గురి సినిమాలు కూడా భారీ హిట్ను కైవసం చేసుకొని 300 క్లబ్లో చేరారు. సో పెద్ద సినిమా ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఒక దాన్ని పట్టుకొని మనం ఆ విధంగా చూడొద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా. మోటివేషన్ ఉంటుంది, ఇన్స్పిరేషన్ ఉంటుంది. కొందరు అంటారు చిన్నపిల్లలకి ఎట్లా చూపిస్తారా ఆ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఇట్లా గలీజ్ ఉన్నాయంటే, నీకు 3 గంటలు సినిమాలో 2 నిమిషాలు పెట్టుకొని ఇన్స్పైర్ అయితే ఒకవేళ, మరి 3 గంటలలో
2 గంటల 58 నిమిషాలు మంచిగా ఉంది కదా, మరి దాన్ని కూడా చూడాలి కదా. ఖచ్చితంగా ఇది ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ కాబట్టి చిన్నపిల్లలు ఖచ్చితంగా చూపెట్టాలి సినిమా. ఆ స్టోరీ అనేది ఆ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా పెద్ది. పెద్దిపై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు. అయితే వాస్తవానికి ఏదైతే పెద్ది పైన సినిమా బాగున్నప్పుడు కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. సినిమా డైరెక్టర్లు కావచ్చు, దాంతోపాటుగా హీరోలు కావచ్చు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ముందుకు వచ్చి నిన్న రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఫిదా అయిపోయి బుచ్చిబాబు కూడా ఆ టీం కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పాడు. సో రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడు సినిమాలో వాస్తవాన్ని కూడా.